ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఆ శూన్య ఆకాశ మండపమునందే ఆ బ్రాహ్మణుడు అంటే పద్ముడై చతుసముద్రముద్రితమైనటువంటి భూమిని మొత్తాన్ని కూడా అనుభవించాడు. ఆ రాజు అరుంధతి ఆకాశ మండలమునందే ఆ రాజగృహాన్ని రాజపురిని కూడా అనుభవించారు. ఆ అరుంధతియే అక్కడ పద్మునికి భార్య అయిన లీలయ్యి సరస్వతీదేవిని ఆరాధించి ఆమెతో కూడి మనోహరమైన ఆకాశ మండలాన్ని దాటింది అని చెబుతూ ఇంకా ఈ విధంగా శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రాదేశమాత్రే నభసి సా తత్రైవ గృహోదరే బ్రహ్మాండాంతరమాసాద్య గిరిగ్రామక మందిరే బ్రహ్మాండాంతరి నిర్గత్య స్వగృహే స్థితి మాయయౌ స్వప్నాంతరం ప్రాప్య యథా తల్పగతః పుమాన్. వాస్తవానికి లీలా సరస్వతీదేవితో కూడి ఆ పరిమితమైనటువంటి గృహం యొక్క ఆకాశమునందు ఆ గృహంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమునందే ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది అంటే దానికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నిద్రించేటువంటి వాడు స్వప్నాన్ని గాంచి మరి ఆ స్వప్నం కాకుండా మరొక స్వప్నాన్ని గాంచి ఆ స్వప్నం కాకుండా మరొక స్వప్నాన్ని గాంచినట్లుగానే అంటే నిద్రపోయేవాడికి ఒక కలే వస్తుందని కాదు, ఒక కలను గాంచి మరి ఇంకొక కలను అందుకొని మరి ఇంకొక స్వప్నాన్ని చూసినట్లుగానే ఇక్కడ బ్రహ్మాండమును కరుగుట అంటే ఆ సరస్వతీదేవితో కూడినటువంటి లీల ఇంకొక బ్రహ్మాండానికి అరిగింది. అంటే ఆమె ఎక్కడ ఉన్నది అంటే ఆ బ్రాహ్మణుని యొక్క గృహము ఉన్నదే ఉన్నది. ఉండి కూడా ఆమె ఎక్కడికి వెళ్తోంది అంటే ఇక్కడ పద్మమహారాజు భార్య లీలయ్యుండి ఈమె గిరిగ్రామానికి వెళ్ళింది, అక్కడి నుండి బ్రహ్మాండాకాశానికి వెళ్ళింది, అక్కడి నుండి మళ్ళీ గిరిగ్రామాన్ని చేరుకుంది, మళ్ళీ అక్కడి నుండి మరొక బ్రహ్మాండానికి వెళ్తోంది. అంటే అసలు ఆమె స్థూలముగా ఎక్కడున్నది అంటే పద్మమహారాజు శవము ప్రక్కనే ఉన్నది. అయితే ఉండి ఆమె సంకల్ప మాత్రము చేత ఏ సూక్ష్మమైనటువంటి శరీరాన్ని ఆసరా చేసుకొని చిన్మయ శరీరముతోటి సరస్వతి మాతతో కలిసి ఇలా అక్కడి నుండి ఇక్కడికి ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూనే ఉన్నది. ఆమె స్థూలంగా అయితే ఆ పద్మమహారాజు చనిపోయినటువంటి మందిరంలోనే ఉన్నది అని చెబుతూ అయితే ఆమె అక్కడికి ఇక్కడికి ఎలా తిరుగుతున్నది అంటే నిద్రపోయేవాడు ఒక కళను అనుభవించి మరొక కళలోనికి వెళ్ళినట్లుగానే ఆమె అక్కడే ఉండి కూడా ఒకసారి బ్రహ్మాండాకాశాన్ని వెళ్తుంది, మళ్ళీ గిరిగ్రామానికి వెళ్తుంది, మళ్ళీ కూడా వచ్చి బ్రహ్మాండాకాశానికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ పద్మమహారాజు ఉన్నటువంటి మందిరానికి వస్తుంది అని చెబుతూ ఈ విధంగా వారు అక్కడికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఏ దేహం ద్వారా ఆతివాహికమైనటువంటి చిన్మయ దేహాలను ధరించి వారు సంకల్ప నగరాన్ని క్రమంగా కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి అనుభవాన్ని వెళ్ళడం అనేటువంటిది అనుభవించింది అని చెబుతూ ప్రతిభామాత్రమే వై తత్సర్వమాకాశమాత్రకం నా బ్రహ్మాండం నా సంసారో నా కుడ్యాది నా దూరత. అయితే ఇదంతా కూడా భ్రాంతి. ఏమిటి భ్రాంతి అంటే వాస్తవానికి ఆకాశము కాకుండా వేరైనటువంటి వస్తువు ఉన్నదా? నిజానికి భావించినప్పుడు ఏమీ లేనటువంటి శూన్యము తప్ప మరొకటి ఉన్నదా అంటే రెండవది లేనే లేదు. ఆ శూన్యము సర్వవ్యాపకత్వమైనటువంటి అన్నింటికీ ఆసరా అయినటువంటి ఏ సర్వసత్తాక ప్రతిపత్తి అయినటువంటి పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో అది తప్ప మరొకటి లేదు.
అయితే బ్రహ్మాండము, సంసారము, ఈ దూరము, ఈ దగ్గర ఈనటువంటివి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ మొదలుకున్నటువంటివన్నీ కూడా మిథ్య, అబద్ధ స్వరూపాలే, లేనివే అయ్యున్నాయి అని చెబుతూ స్వచిత్తమేవ కచితి తయోస్తా దృంగ్మనోహరం వాసన మాత్ర సోల్లేఖం క్వం బ్రహ్మాండం క్వ సంస్కృతి. వాసనా ప్రభావము చేత వారి యొక్క చిత్తమున ఈ మనోహర దృశ్యాలన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉన్నవి. ఏ విధంగా? వాసనా ప్రభావము చేత, వారి యొక్క సంస్కార ప్రభావము చేత, వారి యొక్క చిత్తవృత్తులలో ఈ మనసుతో కూడినటువంటి ఈ యొక్క మరి ఇష్టమైనవి, ఇష్టము కానివి మనోహర దృశ్యాలు అన్నీ కూడా వారి యొక్క చిత్తవృత్తిలో ప్రతిఫలిస్తూ ఉన్నవి. అంతేకాని ఇక్కడ బ్రహ్మాండము అనేది లేదు, సంసారము అనేది లేదు. బ్రహ్మాండం ఎచ్చట, సంసారం ఎచ్చట, అది లేదు, ఇది లేదు అని చెబుతూ నిరావరణమే వేదం నెత్యాకాశం అనంతకం కించిత్ సచ్చిత్తేనా నోన్నీతం స్పందయుక్తైవ మారుతః. కదలికతో కూడిన ఆకాశమే వాయు రూపాన్ని గ్రహించబడినట్లుగానే వారి యొక్క చిత్త కల్పన వలననే చిదాకాశము ఆవరణరహితమైనటువంటి బ్రహ్మాండంగా కల్పించబడింది. ఏ విధంగా? కదలికతో కూడినటువంటి ఆకాశమే, ఏమీ లేనటువంటిది కదలిందనుకో అది ఏమవుతుంది? వాయు రూపంలో గ్రహిస్తుంది. గాలి రూపంలో గ్రహించబడినట్లుగానే వారి చిత్త కల్పన వలననే, వారి యొక్క చిత్తవృత్తి ద్వారా, వారి యొక్క మానసికమైనటువంటి కల్పన ద్వారా ఈ చిదాకాశము అనేటువంటిది ఆవరణరహితమైనటువంటిది. అక్కడ ఎటువంటి ముసుగు, ఆవరణ అనేటువంటిది ఏమీ లేదు. ఆ ఆవరణ లేనటువంటి ఏ బ్రహ్మాండమైతే ఉన్నదో దానిగానే కల్పించబడింది. కానీ ఇక్కడ మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వస్తు సంవిధానము అనేది లేనే లేదు. చిదాకాశమజం శాంతం సర్వత్రైవ హి సర్వదా చిత్వా జగదివా భాతి స్వయమేవాత్మనాత్మని. ఈ చిదాకాశము సర్వత్రా అంటే ఎటువైపు చూసినప్పటికీ కూడా, సర్వదా ఎల్లకాలముల యందు కూడా, జన్మరహితమును అంటే మళ్ళీ శరీరము రాకుండా ఉండేటువంటి స్థితిని, శాంతమును ఎల్లప్పుడూ ప్రశాంతమైన ప్రసన్నమై ఉండేటువంటి స్థితిని ఇస్తుంది అని గ్రహించు. ఇదే చిత్తకల్పన వలన తమ యందు తానే జగత్ రూపమును ప్రకాశిస్తూ ఉన్నది. మరి జగత్తు అంటే తన యొక్క చిత్తకల్పనే, అంతేకాని ప్రత్యేకముగా జగత్తు అనేటువంటిది మరొకటి లేదు. ఉండేటువంటిది, ఉన్నది అని భావించేటువంటిది, చూసేటువంటిది, కనబడుతుంది అని భావించేటువంటిది, ఇదంతా కూడా పరబ్రహ్మము కంటే భిన్నమైన మరొక వస్తువు లేదు. ఇలా భావిస్తుంది, చూస్తుంది అంటే ఇదంతా చిత్తకల్పన ద్వారానే ఈ జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది. అంతేకాని పరబ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు. జగత్తు అనేటువంటిది లేనే లేదు, సంసారము అనేది లేనే లేదు అని చెబుతూ ఏన బుద్ధం తు తస్యై తదాకాశాదపి శూన్యకం న బుద్ధం ఏన తస్యై తద్వజ్రసారాచలోపమం. ఈ తత్వాన్ని గ్రహించిన వానికి ఈ జగత్తు ఆకాశము కంటే కూడా శూన్యమై ఉంటుంది. అయితే ఏ తత్వాన్ని, ఏ వాస్తవమైనటువంటి తత్వాన్ని గ్రహిస్తాడో అటువంటి వానికి ఈ జగత్తు ఆకాశము కంటే కూడా శూన్యమై, అసలు ఆకాశం అంటేనే శూన్యము, ఏమీ లేనిది, కనబడనిది, అంతకంటే కూడా లేనటువంటిది అవుతుంది. ఈ యొక్క వాస్తవ పరబ్రహ్మమును చిన్మయ శరీరముతో గాంచినప్పుడు ఈ జగత్తు అనేది లేనిదే అవుతుంది. గ్రహింపలేనటువంటి అజ్ఞానముతో కూడి వస్తుతత్వముతో చూసేటువంటి వాడికైతే ఇది వజ్రంలాగా దృఢంగా జగత్తు చక్కగా కనబడుతూ అలరారుతూ ఉంటుంది అని చెబుతూ, ఎవడైతే చైతన్య రూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటాడో అతని దృష్టి యందు ఈ బ్రహ్మాండము ఆకాశము కంటే కూడా శూన్యమై అసలు లేనిదే అయి ప్రకాశిస్తుంది, భాషిస్తుంది, అలా కనబడుతుంది.
అట్లు పరమాత్మని ఎవరైతే ఎరుగరో వారికిది బండగా, మొద్దుగా, వజ్రంలాగా, రాయిలాగా, పర్వతంలాగా దృఢంగా కనిపిస్తుంది ఈ జగత్తు అని చెబుతూ, గృహ ఏవ యథా స్వప్నే నగరం భాతి భూసురం తథైత తథైత దశదేవాంత సిద్ధాతౌ భాతి భాస్వరం. స్వప్నమున నగరాదులు స్పష్టంగా కనబడినట్లుగానే చిత్పదార్థమున అసత్తగు ఈ సంసారము సత్తలాగానే ప్రతిభాసిస్తూ ఉన్నది. మనకి కలలో నగరాదులు, మనం అనుభవించేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కదా, వాటితోటే మనం ఆ స్వప్నాన్ని అనుభవిస్తున్నాం కదా. అలాగే ఈ చిత్పదార్థమున, ఈ చిత్తము యొక్క వృత్తి వలన మరి అసత్తైనటువంటి ఈ సంసారము అసలు లేకనే ఉన్నది, లేనటువంటి ఈ సంసారము. ఇక్కడ సంసారము అంటే మరొక్కసారి మనం జ్ఞప్తి చేసుకుందాం. సంసారము అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకల విషయమే సంసారం. ఈ సంసారం అంటే జగత్తు, దృశ్యము, ప్రకృతి, విశ్వము, పంచభూత సమ్మిశ్రతము, ఇటువంటివన్నీ కూడా సంసారమే. అయితే ఈ అసత్తగు సంసారము, అసలు దీనికి సత్తే లేదు. సంసారము అంటే శరీరాల యొక్క, దేహాదుల యొక్క రాకపోకలు అనేటువంటిది, ప్రాణులు, దేహాలు, ఉపాధులు, ఇటువంటి వాటినన్నింటిని గురించి చెప్పబడేటువంటిదే సంసారము. ఈ సంసారం అనేటువంటిది అసత్తు, అసలు లేనిదే అయి ఉన్నది. లేకపోయినప్పటికీ కూడా మరి చిత్తం యొక్క వృత్తి వలన, అది పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఆలోచన క్రియ వలన అది సత్తవలే, అది సత్యమై శాశ్వతమై ఆ విధంగా ప్రతిభాసిస్తూ ఉన్నది అని చెబుతూ, యథామరౌ జలం బుద్ధం కటకత్వం చ హేమని అసత్సదేవ భాతీదం తదా దృశ్యత్వమాత్మని. మరుభూమి యందు జలజ్ఞానమును, సువర్ణమున కటకత్వ జ్ఞానాన్ని కలిగినట్లుగానే ఆత్మయందు ఈ దృశ్య సమూహాలు అసత్తులయ్యి కూడా సత్తల వలె అగుపిస్తూ ఉన్నవి. ఏ విధంగా? మరుభూమి యందు జలజ్ఞానము, ఎండమావి యందు నీరు లేదు, అయినా కూడా జలమున్నట్లుగా కనిపించడం దాని స్వాభావికం. అలాగే బంగారమునందు ఆభరణాలు అని ప్రత్యేకమైన వస్తువు లేదు. ఆ ఆభరణాలు అనే పేరు తీసివేస్తే అక్కడ ఉండేటువంటిదంతా కూడా బంగారమే. బంగారం కంటే కూడా మళ్ళీ ఈ ఆభరణాల జ్ఞానం అనేటువంటిది లేదు. అలాగే ఈ ఆత్మయందు ఏది ఏకమాత్రమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో దాని ఎందు కనబడేటువంటి ఈ దృశ్య సమూహాలన్నీ కూడా అసత్తులే. నీరు లేకపోయినా ఎండమావి నీరు అన్నట్లు, మరి బంగారమునందు ఆభరణ వ్యత్యాసమును గనక తీసివేస్తే అది బంగారముగానే ఉన్నట్లుగా ఆత్మతత్వం తప్ప మరొకటి లేనటువంటి ఈ దృశ్య సమూహాలన్నీ కూడా, ఈ దృశ్య సమూహాలు అనేటువంటివి తీసేస్తే ఇదంతా కూడా పరబ్రహ్మమయమే. అయితే ఇవన్నీ కూడా లేకనే ఉన్నట్లు కనబడుతూ ఉన్నవి. అంటే ఎండమావిలో నీరు లేకపోయినా నీరున్నట్లుగా, బంగారంలో రకరకాల ఆభరణాల పేర్లు చెప్తారు, హారాలు, మరి కేయూరాలు, గాజులు, ఉంగరాలు, ఇటువంటి పేర్లు చెప్తారు. ఈ పేర్లు అనేది తీసేస్తే అక్కడ ఉండేటువంటిది బంగారమే. అలాగే ఈ దృశ్య సమూహాలు అనేటువంటి పేరు తీసేస్తే ఇది సత్తలేనటువంటిది. అక్కడ ఏముంటుంది? కేవలం ఆత్మమయమే ఉంటుంది. అందువలనే లేకనే ఉన్నట్లుగా సత్యముగా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఏవమా కథయంత్యాతే లలనా లలితాకృతి గృహాన్నిర్యయత్తు బాహ్యం చారు సంక్రమణ క్రమై. లలితాకృతులకు ఆ లలనలు ఇరువురు కూడా వెనుక చెప్పినట్లుగానే సంభాషించుకుంటూ ఉన్నారు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. లలితాకృతులు అంటే సుకుమారులైనటువంటి శరీరాలు కలిగినటువంటి ఆ రాణి లీల, ఆ సరస్వతి మాత, వీరిద్దరూ కూడా మనం ముందు చెప్పుకున్నట్లుగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ యొక్క రాజమందిరం నుండి బయటకు వచ్చున్నారు. ఇంటి నుండి బయటకు వచ్చారు. అదృశ్య గ్రామలోకేన ప్రేక్షమాణే పురోగిరిం చుంబిత ఆకాశకుహరం సృష్టాదిస్తస్య మండలం. వారచ్చటి వారికి అగపడకుండా ఉన్నారు.
వారిద్దరూ కూడా చుట్టూ ఉన్నటువంటి జనాలకి ఎవరికి వారు కనిపించడం లేదు. వారి ఎట్ట ఎదుట ఒక కొండ ఉన్నది, వారికి ఎదురుగ్గా ఒక పెద్ద కొండ ఉన్నది. అది ఆకాశాన్ని భేదించి, అంటే ఎంతో ఎత్తు ఎదిగి ఎట్లా ఉన్నది, ఎలా కనపడుతోంది అంటే సూర్యమండలాన్ని స్పృశిస్తుందా, ఇది సూర్యమండలాన్ని తాకుతున్నదా అన్నంత పెద్దగా ఉన్నది. నానావర్ణాఖిలోత్ఫుల్ల విచిత్ర వన నిర్మలం నానా నిర్జర నిర్హ్రాద కూజధ్వన విహంగమం. ఆ పర్వతమున ఉన్నటువంటి అడవి నానా రకాలైనటువంటి వర్ణములు, రంగులు కలిగి ఉన్నది. వివిధములైనటువంటి విచిత్రములైన అనేక వృక్షాలు కూడా కలిగి ఉన్నవి. అంతేకాదు ఆ వృక్షాల నిండా వికసించినటువంటి పుష్పాలతో మరి నిండి నిర్మలమై చక్కగా మాలిన్యరహితమై ఉన్నది. ఇలా అనేక విధాలైనటువంటి పక్షుల యొక్క, ఆ ప్రక్కనే ప్రవహించేటువంటి సెలయేళ్ళు యొక్క ధ్వనులు వినవస్తూ ఉన్నవి. విచిత్ర మంజరి పుంజ పింజరాంబుధ మండలం స్వభ్రమచ్చగులు గులుచాగ్రవి శ్రాంత ఖగసారసం. విచిత్రములకు పుష్పమంజరులు మేఘమండలంలాగా కనబడుచూ ఉన్నవి. అంటే అక్కడ పుష్పాలు అన్ని గుత్తులుగా ఎలా ఉన్నవి అంటే పైనున్నటువంటి మేఘాలను కూడా కనబడకుండా చేసేటంత చిక్కదనంతో వికసించి విరాజిల్లుతూ ఉన్నవి. వాటిపైన సారస పక్షులు వాటి మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నవి. సారవంజుల విస్తార గుప్తాకేల సరిత్తటం అసమాప్త శిలాస్వభ్రలత వర్తన మారుతం. అక్కడ ఉన్నటువంటి లోయలలో వేతస లతలు అనేటువంటివి దట్టంగా అల్లుకొని ఉన్నాయి. అలా అల్లుకొని ఉండడం వల్ల అక్కడ ఆ లతలు మొత్తం కూడా చిక్కగా దట్టంగా అల్లుకొని ఉండడం వల్ల గాలి అనేటువంటిది కట్టుబడి ఉన్నది. అంటే ఈ లత పొదలకి అవతలకి గాలి పోవడం లేదు. అంటే గాలిని కూడా అడ్డగించేంత దట్టంగా వేతసలతలు దట్టంగా అల్లుకున్నాయి. పుష్పాగ్ర పిహితాకాశ కోశకూడ్యక వారిధం వత దీర్ఘ సరిత్రోత్సహ స్ఫురన్ముక్త కలాపకం. వికసితమైనటువంటి పుష్పాలతో కూడిన వృక్ష పంక్తులు, అంటే వరుసలుగా వృక్షాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి మరి ఆ చెట్లన్నీ కూడా, ఆ వృక్షాలన్నీ కూడా చక్కగా ఫల పుష్ప భరితమై మొత్తము కూడా పుష్పాలు వికసించి అలా ఉన్నాయి. ఆకాశ కోణమున ఉన్న మేఘాలను కప్పిపెట్టుచూ ఉన్నవి. అంటే అవి చాలా ఎత్తుగా ఉన్నాయి. మళ్ళీ పుష్పగుచ్చాలు అనేవి ఉండడం వల్ల ఆకాశమునందు ఉన్నటువంటి మేఘ సంపుటి కనిపించడం లేదు అని చెబుతూ, అంతేకాదు ఈ సెలయేర్లు ప్రక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ సెలయేట్లు కొండ పైన నుండి ఈ సెలయేర్లుగా ఏర్పడినటువంటి పైనుండి ధారగా వస్తున్నటువంటి నీళ్లు ఎత్తున నుండి పడుతూ ఉన్నాయి ఆ సెలయేర్లలోకి. అప్పుడు ఆ పడేటప్పుడు నీరు చిందితే ఆ జల బిందువులు ఎలా ఉన్నవి, చిందినటువంటి బిందువులు అంటే ముత్యాల్లాగా కనబడుతూ ఉన్నవి. చలద్వృక్షవన వ్యూహ వాతవేళ్ళి సరిత్తటం నానావనాకులోపాంత ఛాయా సతత శీతలం. ఆ నదుల గట్ల మీద ఉన్నటువంటి చెట్ల గాలికే కదల్పబడుచూ ఉన్నది. అంటే నదుల గట్టుల పైన, నదీ తీరాల మీద ఉన్నటువంటి చెట్లు గాలికి బాగా ఊగుతూ ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి అడవులలో నీడ కూడా ఎల్లప్పుడూ చుట్టూ నీరు, చల్లని వృక్షాలు, ఫలపుష్ప భరితాలు అయ్యి అక్కడ వచ్చేటువంటి ఎండ కూడా లేకుండా చల్లగా ఉన్నది. అదతే లలనే తత్ర తదా తద్రు శతస్వయం తం గిరిగ్రామకం యోమ్నః స్వర్గఖండమివచ్యుతం. అయితే ఆ తర్వాత వారి ఇరువురు కూడా ఆకాశము నుండి పడినటువంటి స్వర్గభాగంలాగా ఉన్న గిరిగ్రామాన్ని దర్శించారు. మళ్ళీ వారేం చేశారు, వారిద్దరూ కూడా ఎట్లా, ఒక గిరిగ్రామం ఎలాంటిది అంటే ఆ స్వర్గభాగంలో నుండి ఒక ముక్క విరిగి క్రింద పడితే ఎంత సంతులితంగా సంతోషయుక్తమైనటువంటి ఆనందదాయకమైన స్వర్గభాగం నుండి ఒక భాగం విరిగి పడినట్లుగా ఆ గిరిగ్రామం అంత బాగా ఉన్నది.
అలా ఉన్నటువంటి ఆ యొక్క గిరి గ్రామాన్ని దర్శించారు వారు. దర్శించి రణత్ప్రణాళీ పటలం పూర్ణ పుష్కరిణీ గణం ద్విజై కుచకుచై కూజస్వలీలా స్వభ్రకచ్చకం. ఆ గ్రామం నుండి గిలకలతో నీరు తోడు చప్పుడు వినపడుచూ ఉండెను. అంటే గిలక బావుల నుండి నీళ్లు తోడేటప్పుడు ఆ శబ్దము వినవస్తూ ఉన్నది. అంతేకాదు అక్కడక్కడ ఉన్న చెరువులు నీటితో నిండిపోయి ఉన్నవి. నీటి పట్లున్న తావుల వద్ద పక్షుల యొక్క కిచకిచ కుచకుచ అనేటువంటి ధ్వనులు కూడా వినవస్తూ ఉన్నవి. ఎక్కడ నీరుంటే అక్కడ పక్షులు, జంతువులు, మరి పచ్చని వృక్షాలు, మొక్కలు అనేటువంటివి మెండుగా విస్తారంగా ఉంటాయి అని చెబుతూ గచ్చత్కో వృంద హుంకార కరాలాఖిల కుంజకం కుంజగుల్మక కండహడ్యం సచ్ఛాయాఘన శాధ్వలం. ఆలమందలు అంటే ఆవులు పోవుచు హుంకార ధ్వనిని చేస్తూ ఉన్నట్లుగానే భయాన్ని కలిగిస్తూ ఉన్నది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పొదలలో కొన్ని ప్రదేశాలలో గుల్మములు అంటే పొదలుగా ఉన్నవి, గుల్మములు అనేటువంటివి ఉన్నవి. మరికొన్ని చోట అయితే యవధాన్యముతో కూడినటువంటిగా పచ్చగా గుపిస్తూ ఉన్నవి. అక్కడ ధాన్యం ఎవలు కూడా ఉన్నట్లుగా పచ్చపచ్చగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు దుష్ప్రవేశార్క కిరణం దృశన్నిహార ధూసరం ఉదగ్రమంజరి పుంజ జటాలంబి శిఖాంతరం. ఆ అరణ్యమున కొన్ని చోట్ల సూర్యకిరణాలు కూడా ప్రవేశించజాలడానికి వీలు లేకుండా ఉన్నది. అంటే అంత చిక్కగా ఉన్నది. కొన్ని చోట్లయితే మంచు పడటం వల్ల రాళ్ళు కూడా పాలిపోయినట్లుగా ఉన్నవి. అంతేగాక కొన్ని చెట్ల మీద అయితే పూల గుత్తులతో కూడినటువంటి తీగలు వ్రేలాడుచూ జడల్లాగా కనబడుతూ ఉన్నవి. శిలాకుహర వాస్పాల ప్రోచలన్ముక్త నిర్జరై స్మారితాచల నిర్దూత క్షీరోదక జలశ్రియం. మరికొన్ని చోట్లయితే రాతి గుంటలలో నీరు పడుచూ ఉండడం వలన ఆ నీరు గుంటలో పడినప్పుడల్లా చిందులు పైకి లేస్తూ ఉన్నాయి. ఆ లేచినటువంటివి ఎలా కనపడుతూ ఉన్నాయి? ముత్యాలలాగానే కనబడుతూ ఉన్నాయి. పాల సముద్రముని ఆ మందర పర్వతము వాసుకి ద్వారా తరచినప్పుడు పైకి లేచినటువంటి బిందువులు ఎలాగా అంటే ఆ సముద్రం అంతా అలజడితో ఎలా ఉన్నదో అలాంటి దృశ్యాన్ని తలపింపజేస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ ఫలమాల్య మహాభార భాసురైరజి రద్రుమై ఆనీయ పుష్ప సంభారం తిష్టద్భిరివ సంకులం. కొన్ని ప్రదేశాల ముంగిటైతే చెట్లు పూలతో నిండి ఉన్నాయి, పండ్లతోనూ ఉన్నాయి. అట్లా పూలతోనూ పండ్లతోనూ శోభిల్లుతూ శోభాయమానంగా ఉన్నాయి. పూల కానుకలను పట్టుకొని వచ్చి నిలుచున్నట్లుగా ఉన్నవి. అలా నిలబడి ఉన్నవి ఆ చెట్లు. తరత్తరంగ ఝుంకారాకారి మారుత కంపితై కీర్ణ పుష్ప సమావృష్టం ద్రుమైరపి రసాకులై. తరంగముల వలెనే ధ్వనించే వాయువుల వలన కదల్పబడిన వృక్షాలు కూడా అర్ధులకి పుష్పాలను వసంగుచున్నవా అన్నట్లుగా ఉన్నాయి. అంటే అడిగిన వారికి తమ పుష్పాలను వారు ఇస్తున్నట్లుగా అవి అలా ఉన్నవి. ఎలా అంటే తరంగాల వలన ధ్వనించేటువంటి వాయువు వలన కదల్పబడినటువంటి వృక్షాలు అలా వంగి పుష్పాలు ఎవరికో అడిగినటువంటి వారికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నట్లున్నవి. అసంఖ్యత శిలాకూట స్రవదద్భిందుటంకృతై కించిత్ కృతరవం గుప్తై రసంకై శంకితై ఖగై. అక్కడ సందేహానికి అసలుకు తావులేదు, భయానికి అక్కడ తావులేదు. అయినప్పటికీ నిర్భయంగా కూర్చొని ఉన్నటువంటి పక్షులు కొండ నుండి పడేటువంటి నీటి సవ్వడిని విని బాణపు చప్పుడని అప్పుడప్పుడు భ్రమసి అవి బయటికి రావడం, ఎగరడం, మళ్ళీ వ్రాలడం ఇలా చేస్తూ ఉన్నవి. ఉత్పాలలహరి శ్రాంత శీకరా స్వాదనాకులై నధ్యాముడు పరావర్త వృత్తి బిర్విహకైర్వృతం. కొన్ని చోట్లయితే హంసలు నదీ తరంగాల మీద
విశ్రమిస్తూ ఉన్నవి. లేచి అవతలకి యువతలకి వెళ్తూ ఉన్నవి. ఆ నీటిని త్రాగడానికి తొందరలో ఒక చోట నుండి ఒక చోటకి, మరొక చోట నుండి ఇంకొక చోటకి నక్షత్రాల్లాగా వ్రాలుచు ఎగురుచు ఆ నీటిని త్రాగుచు అలా అవి ఆటలాడుతూ ఉన్నవి అని చెబుతూ ఉత్తాలతాల విశ్రాంత కాకాలోకన శంకితై బాలై ప్రగోపితామిక్షాఖండం జీర్ణ స్వభుక్తకై. చల్దిని తినడానికి పిల్లలు తీసుకొచ్చుకున్నారు. ఏది చల్ది అనేటువంటిది అన్నం తీసుకొచ్చుకున్నటువంటి పిల్లలు తాటి చెట్ల మీద ఉన్నటువంటి కాకులను చూచి అవి తన్నుకొని పోతాయేమోనని భయంతో వారి వారి చేతల ఉన్నటువంటి జున్ను ముక్కలను దాచుకొనుచూ ఉన్నారు. పుష్పశేఖర సంభారవసన గ్రామ బాలకం ఖర్జూర నింబజంబీర గహనోపాంత శీతలం. ఇంకొక చోటైతే పూలను శిరోభూషణములుగాను వస్త్రాలుగాను కట్టుకొని ఊరి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ గ్రామంలో గిరి గ్రామంలో మరొక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆ వృక్షాల యొక్క పువ్వులు కోసుకొని అది మరి ఆ తలలకు అలంకారప్రాయంగా అందంగా అలంకరించుకొని మరి అందమైనటువంటి వారి యొక్క వస్త్రాలు కూడా పూలను అలంకరించుకొని కట్టుకొని ఆ ఊరి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మరికొందరైతే ఖర్జూరం నింబ జంబీరము మొదలైన వృక్షాలు ఉండడం వలన చల్లగా ఉన్నది ఇంకొక ప్రదేశంలో అని చెబుతూ కౌమాగ్రహస్తాంబరయ మంజరీ పూర్ణ కర్ణయ క్షుత్క్షీణయ క్రాంతరధ్యం గ్రామకేటక కాంతయ. ఆ అడవిదారులలో అధములను అంటే తక్కువ వారు, ఆర్థికము తక్కువైన వారు, దరిద్రుడు లేనటువంటి భేదవారు, నీచులు, ఇంకా నీచ కృత్యాలు అంటే దైవిక కార్యాలకు దూరమైనటువంటి వారు, మంచి పనులకు ధర్మాలకు దూరమైనటువంటి వారే నీచులు అగోనటువంటి వారు. అటువంటి ఆడపిల్లలు పూలను చెవిలో పెట్టుకున్నారు. ఆ చెవుల్లో పెట్టుకొని మాసిన బట్టలను కట్టుకొని ఆకలి మంట కాల్చుచూ ఉండగా మరి క్షుద్రమైనటువంటి కీటకాల్లాగానే పడి ఉన్నారు అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ వారిద్దరి యొక్క విహారాన్ని గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంత విస్తారమైనటువంటి వర్ణన అవసరమా అన్నప్పుడు మనకు అవసరము కాదు. ఈ విషయం అయితే కాకుండా శ్రీ వాల్మీకి మహర్షి వారి యొక్క స్వీయానుకృతిగా వారి యొక్క సంకల్ప పూరితమైనటువంటి ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా వదలకుండా శ్రోతలైనటువంటి వారు గ్రహించాలి అని ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా చదువుతూ దానిని వర్ణిస్తూ దాని యొక్క తాత్పర్య సహితంగా కూడా వర్ణించుకుంటూ చెప్పేది ఎందుకు అంటే శ్రీ మహనీయుల మీద ఉన్నటువంటి పూజ్యభావము చేతనే అని శ్రోతలు గ్రహింతురుగాక అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.